డబ్బే సర్వస్వం అనుకుని పెళ్లి చేసుకున్నా ఆనందంగా జీవించాలని నెలకు 2 లక్షలు చేసే ఉద్యోగాన్ని సంపాదించా. కావాల్సిందల్లా కొనిచ్చా. మనీ ఇచ్చా, స్వేచ్ఛను కూడా ఇచ్చా. తల్లిదండ్రులు అత్తమామల కంటే ప్రాణంగా చూసుకున్నా. నా భార్య నాకు దేవత అనేలా చూసుకున్నా. కానీ నా ప్రేమ కన్నా పరాయి మగాళ్ల ప్రేమ ఎక్కువైందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 6గురితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఎలా పెట్టుకోవాలనిపించింది? నా ప్రేమ గుర్తుకు రాలేదు, నీకు పుట్టిన పిల్లలు గుర్తుకు రాలేదా? ఇంతలా మోసం చేశావు అంటూ ఓ టెక్కీ భర్త తీవ్ర ఆవేదనతో 19 పేజీల సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. నా భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా. కానీ ఆమె ఏడాదిన్నరలోనే 3గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి? అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా అంటూ ఓ భర్త ఏకంగా 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరాచకాలకు మరో భర్త బలైపోయిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి. ఏ అమ్మాయి కూడా అలా చేయొద్దంటూ సీతారాం తన వేదనను లేఖ రూపంలో పంచుకున్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధాలు బయటపడ్డాం, ఇన్స్టాలో వీడియోలు బయటపడడంతో ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. అయితే సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య వివాహేతర సంబంధాలే తన చావుకు కారణమంటూ సీతారాం లేఖలో ప్రస్తావించాడు. 19 పేజీల్లో రేణుక వివాహేతర సంబంధాలపై పూర్తి విషయాల్ని రాశాడు. రేణుక 3గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఏడాదిన్నరలోనే 3గురితో వివాహేతర సంబంధం నడిపిందని తెలిపాడు. ఒకరితో ప్రైవేట్గా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు. ఇక వారు నివసించే అపార్ట్మెంట్లో శ్రవణ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా రమణ, కాలేజ్, స్కూల్ ఫ్రెండ్స్ అయిన అయ్యప్ప, శివ, సురేందర్, వంశీలతో రేణుకకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా రాసుకొచ్చాడు. ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం ఏంటి? రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అవి చూసి నేను ఎలా తట్టుకోవాలి? అవి చూశాకే తెలిసింది నా భార్య నిజ స్వరూపం. నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో రమణ పలుమార్లు ఇంటికి వచ్చి రేణుకతో గడిపాడని, అసలు రేణుకకు ఏం కావాలి అంటూ ఆ లేఖలో ప్రశ్నించాడు సీతారాం. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సూసైడ్ కేసులో ఇప్పటికే 3గురు అరెస్ట్ అయ్యారు. రేణుకతో పాటు ఆమె 2 లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయినట్లుగా పోలీసులు తెలిపారు.